ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ఓసీల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయి భారీ మహాధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చామని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ధర్నాలో పాల్గొని విజయవంతం చేసి శుక్రవారం కరీంనగర్కు చేరుకున్న పోలాడి రామారావుకు శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు ఓసీ ఐకాస నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలిసి విలేకరులతో రామారావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా పటిష్టంగా సంపూర్ణంగా అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్కి కేటాయించగా మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ అర్హతకు 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితిని విధించాలని, రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతుల భాగస్వామ్యం ఉండే రైతు చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి భారీ మహాధర్నాలోని డిమాండ్లను అనంతరం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఓసీల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ఓసీ సామాజిక వర్గీయులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఒక భారీ మహాధర్నాను నిర్వహించి మా డిమాండ్లను ప్రభుత్వాలు నెరవేర్చాలని కోరుతూ ఒక డిమాండ్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయి లోపల సంపూర్ణంగా అమలు కావడం లేనందువల్ల ఈ ఈడబ్ల్యూఎస్ అర్హతల నిబంధనల్లో వివిధ రాష్ట్రాల్లో ఒక రకంగా, కేంద్రంలో ఒక రకంగా ఉండడం వల్ల ఈ అర్హత నిర్ణయించడం లోపల, సర్టిఫికేట్ జారీ చేయడం లోపల కూడా నిబంధనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వేర్వేరుగా ఉన్నందువల్ల ఆ అర్హత సర్టిఫికేట్లను పొందడం లోపల అధికారుల యొక్క నిర్లక్ష్యంతో, అధికారుల యొక్క వివిధ రకాల కొరివిలు చేస్తూ నిబంధనలు పెట్టడంతో ఈ సర్టిఫికేట్లు పొందలేక ఈ ఈడబ్ల్యూఎస్కు బాపతి ఉద్యోగాలు కానీ, విద్యారంగాల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో కానీ, చాలా రాష్ట్రాల్లో కానీ అమలు కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా చోట్ల అమలు కావడం లేదు. అలాగే జాతీయ స్థాయిలో కూడా అమలు కావాలనేందువల్ల